రైతంటే ఎవరు? దుక్కి దున్ని పొలం పండించేవాడా? అస్సలు కాదు. తన ఒక్కో చెమట చుక్కను ఒక్కో ధాన్యం గింజలా మార్చి మన కడుపు నింపేవాడు. కాని అలాంటి రైతును మనం ఎలా చూస్తున్నాం? అవసరానికి అధికారుల దగ్గరికెళితే లంచాల పేరుతో రక్తం తాగుతున్నారు. సాయం కోరి డబ్బున్నోడి దగ్గరికెళ్తే వడ్డీల పేరుతో భూములు లాక్కుంటున్నారు. ఇక సామాన్య ప్రజలైతే చెప్పనక్కర్లేదు. కనీసం రైతులా కాదు కదా, మనిషిలా కూడా చూడట్లేదు కొందరు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అనే సామెతను మనందరం ఎంతో కాలంగా వింటూనే వస్తున్నాం. అయినా ఇప్పటికీ మనలో కొంచెం కూడా మార్పు రాలేదు. అచ్చం అలాంటి ఓ సంఘటన గురించే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకోబోతున్నా. ఓ రైతుకు జరిగిన అవమానం, దానికి ఆయన తీసుకున్న ప్రతీకారం, అదేంటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్. మా ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ను మిస్ అవ్వకుండా ఉండటానికి బెల్ కొట్టి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని లేదా జై కిసాన్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక స్టోరీలోకి వెళ్లిపోదాం. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి కర్ణాటకలోని తుమకూరుకు చెందిన రైతు కెంపెగౌడ. ఓ రోజు తన పంటకు సంబంధించిన ఎరువులు మరియు సరుకులు, అలాగే పంటను స్వయంగా తానే సరఫరా చేసుకోవటానికి వాహనం కొనాలి అని నిర్ణయించుకొని బొలెరో ట్రక్ కొనడానికి తుమకూరులోని మహీంద్రా కార్ షోరూమ్ కి తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. స్నేహితులందరూ ఎలాంటి వాహనమైతే బాగుంటది అనే దాని గురించి మాట్లాడుకుంటూనే మహీంద్రా షోరూమ్ లోకి ఎంటర్ అయ్యారు. అరిగిపోయిన చెప్పులు, నలిగిపోయిన పాత చొక్కాలు, వాళ్ల అవతారం చూసి షోరూమ్ లోని ఒక సేల్స్ మ్యాన్ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకొస్తూ, ఏయ్ ఎవరు మీరంతా, మీకేం పని ఇక్కడ అంటూ అరుస్తూ, వెళ్ళండి, ఇక్కడి నుండి వెళ్ళండి, ఇది సైకిల్ షాప్ కాదు, మహీంద్రా షోరూమ్ అంటూ వాళ్ళ దగ్గరకొచ్చాడు. అదంతా చూస్తూ గమనిస్తున్న మిగతా షోరూమ్ సిబ్బంది షోరూమ్ కు వచ్చిన రైతులను చూస్తూ, వీళ్ళేంటి కారు కొనడానికి వచ్చారా ఏంటి అంటూ కామెంట్స్ చేస్తూ నవ్వుకోవటం మొదలుపెట్టారు. కెంపెగౌడ మాత్రం చాలా కూల్ గా మాట్లాడుతూ, నాకు వాహనం కావాలి, కొనడానికొచ్చా అంటూ చెబుతున్నా వినకుండా కెంపెగౌడతో సహా అతని స్నేహితులను మెడపట్టి గెంటేయబోయాడు ఆ సేల్స్ మ్యాన్. దాంతో కొంచెం ఆగ్రహంతో, కస్టమర్స్ తో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ సేల్స్ మ్యాన్ ని ఆపడానికి ట్రై చేశారు కెంపెగౌడ స్నేహితులు. కానీ ఆ సేల్స్ మ్యాన్ మాత్రం, నీ జేబులో కనీసం 10 రూపాయలు కూడా లేవు, నువ్వు కారు కొంటావా, ఇదేం బొమ్మ కార్లు అమ్మే షాప్ కాదు, మహేంద్రా షోరూమ్ అంటూ అవమానిస్తూనే ఉన్నాడు. దాంతో ఏం చేయాలో తెలియక సేల్స్ మ్యాన్ అలా అవమానిస్తుంటే సైలెంట్ గా ఉండిపోయాడు కెంపెగౌడ అతని స్నేహితులు. అంతలోనే, నువ్వు నిజంగా కారు కొనాలనుకుంటే గంటలో 10 లక్షలు తీసుకురా, కారు తీసుకెళ్ళు అని చెప్పాడు. మీ ముఖానికి కార్లు కొంటారా అంటూ ఫుట్పాత్ గాళ్లు కార్లు కొనడానికి వచ్చారా అంటూ నీచంగా అవమానించి వాళ్లపై జోకులు వేసి అక్కడి నుండి పంపించారు. షోరూమ్ సిబ్బంది ప్రవర్తన గమనించిన కెంపెగౌడ, డబ్బున్నోడిలా వస్తేనే గౌరవిస్తారా, మేం మనుషులము కాదా అనుకుంటూనే అక్కడి నుండి బయలుదేరారు. అయితే కెంపెగౌడ సేల్స్ మ్యాన్ ఇచ్చిన గంట సమయం కూడా తీసుకోకుండా అరగంటలోనే 10 లక్షల రూపాయలు డబ్బును ఒక సంచిలో తీసుకొని వచ్చి షోరూమ్ డోర్ తెరిచాడు. లోపలికి వచ్చిన రైతు ఆ 10 లక్షలను అక్కడున్న టేబుల్ పై పెట్టి, నాకిప్పుడు కారు కావాలి, ఇస్తారా సార్ అంటూ గర్వంగా అడిగిన అతని గంభీరమైన గొంతు విని షోరూమ్ సిబ్బంది అందరూ షాక్ అయిపోయారు. ఇందాక జేబులో 10 రూపాయలు లేనోడు ఇప్పుడు అరగంటలో 10 లక్షలు ఎలా తెచ్చాడో అర్థం కాక పిచ్చోలయ్యారు. కెంపెగౌడ సేల్స్ మ్యాన్ చెప్పినట్టే డబ్బైతే తెచ్చాడు, కానీ షోరూమ్ లో అతను అడిగిన కారు లేదు. 4 రోజులు వెయిటింగ్ టైం ఉంది అని తెలిసిన ఆ రైతు, ఛాన్స్ దొరికిందని తనని తన స్నేహితులని అవమానించిన వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని, మాకిప్పుడే కారు కావాలి అంటూ గొడవ మొదలు పెట్టాడు. దాంతో షోరూమ్ సిబ్బంది ఏం చేయాలో తెలియక సైలెంట్ గా ఉండిపోయారు. ఒకరి తర్వాత ఒకరు కెంపెగౌడ స్నేహితులు అందరూ సిబ్బందిని చెరో రౌండ్ గట్టిగానే ఇచ్చి పడేశారు. దాంతో సిబ్బంది ఇక వాళ్ళను కంట్రోల్ చేయలేక పోలీసులకు ఫోన్ చేయడంతో సీన్ స్టేషన్ వరకు వెళ్ళింది. పోలీసులు వచ్చి కెంపెగౌడకు నచ్చచెప్పి అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు. అయితే షోరూమ్ సిబ్బంది మాత్రం ప్రస్తుతానికి ఆ వెహికల్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది, మరో 4 రోజుల్లో డెలివరీ తీసుకోండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. కానీ కెంపెగౌడ మాత్రం, నేను మీ షోరూమ్ లో అస్సలు కారు కొనాలనుకోవట్లేదు అంటూ అక్కడి నుండి తన స్నేహితులను తీసుకుని వెళ్లిపోయాడు. అయితే ఇదంతా ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా విపరీతంగా వైరల్ అయింది. మహీంద్రా కంపెనీలో ఇలా వేషధారణ చూసి అవమానించడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. కారణం, ఆనంద్ మహీంద్రా ఎలాంటి వ్యక్తో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ ఆ వీడియోను ఆనంద్ మహీంద్రకు ట్యాగ్ చేసి, మహీంద్రా లాంటి షోరూమ్ లో ఇలాంటి వాళ్ళు ఉన్నారేంటి, ఆనంద్ మహీంద్రా గారిని చూసి చాలా నేర్చుకోవాలి, ఇలా రైతును అవమానించి పంపించడం ఏంటి అని ఆనంద్ మహీందర్కే ట్యాగ్ చేసి పోస్టు పెట్టడంతో
అది చూసిన ఆనంద్ మహీంద్ర వెంటనే కెంపగౌడకు క్షమాపణలు చెబుతూ ఆయన కూడా ఒక పోస్టు పెట్టారు. ఆనంద్ మహీంద్ర క్షమాపణలు చెబుతూ పెట్టిన పోస్ట్ ఆయన్ను ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేసింది. కెంపెగౌడ గారు, మీ పట్ల మా సిబ్బంది చేసిన అవమానానికి, వాళ్ళు ప్రవర్తించిన తీరుకు నా తరపున, యావత్ మహేంద్ర ఆటో కంపెనీ తరపున క్షమాపణలు చెబుతున్నారు. మీరు కోరిన వాహనం 4 రోజుల్లో మా సిబ్బంది మీ ఇంటికి తీసుకొచ్చి డెలివరీ చేస్తారు. దయచేసి మా తప్పును క్షమించండి అంటూ ఆనంద్ మహీంద్ర పెట్టిన పోస్ట్ అతనిని అవమానించిన వాళ్లతోనే క్షమాపణలు చెప్పించి కారు తీసుకొచ్చి ఇంటి ముందు నిలబెట్టింది. సాక్షాత్తు ఆనంద్ మహీంద్ర క్షమాపణలు చెప్పటంతో ఆ వాహనాన్ని తీసుకున్నాడు ఆ రైతు. ఇది 2022లో జరిగిన సంఘటన. అయితే రైతుని మాత్రమే కాదు, సాటి మనిషిని మనిషిలా చూడటం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం. డబ్బు, రూపం, పేరు ఎప్పటికీ శాశ్వతం కాదు. ఎదుటి వ్యక్తిని గౌరవించి మనిషిలా చూస్తే చాలు. డబ్బు, వేషం, పేరు అవేం లేకున్నా గొప్పవాడిలాగే కనిపిస్తారు మీరు. ఇలాంటి నిజమైన కథలు ఇంకా ఎన్నెన్నో. వాటి గురించి స్టోరీస్ కూడా కావాలంటే ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీలో ఎంతమంది రైతు బిడ్డలు ఉన్నారో మాకు కామెంట్ చేయండి. జై భారత్, జై కిసాన్.